నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ आयुष्मान भारत और पीएम जन आरोग्य योजना. आयुष्मान भारत और पीएम जन आरोग्य योजना ఇన్సూరెన్స్ అనేది ఇంపార్టెంట్ అని గుర్తించి ఇది స్టార్ట్ చేశారు. ఇది ఏంటంటే మనకి ఇండియాలో దీని కింద ఏంటంటే 1.5 పిహెచ్సిస్ ఉంటాయి కదా, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్. దాన్ని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్కి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్గా మారుస్తాము. ఫ్రీ డ్రగ్స్, చెకప్, మదర్ చైల్డ్ కేర్ ఉంటుందని చెప్పి. నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్, ఆయుష్మాన్ భారత్ నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద దీన్ని తర్వాత పిఎం జన్ ఆరోగ్య యోజన అని పెట్టారు. ఏంటంటే స్వస్తి ఆప్కా సాత్ హమారా, ఇది రాంచీ నుంచి మార్కం చేశారు. దీని కిందనే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన, సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇవన్నీ సబ్సమ్ చేశారు. అంటే దీని కింద సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీము, రాష్ట్రీయ స్వాస్థ్య భారత్ యోజన ఇవన్నీ పెట్టారన్నట్టు. పిఎం జన్ ఆరోగ్య యోజన, ఏ ఫ్రీ ఇన్సూరెన్స్ కవర్ అప్ టు 5 lakh ఫర్ ఫ్యామిలీ, 5 lakh per family per year for secondary and tertiary hospitalization. Secondary and tertiary hospitalization ki secondary and tertiary. All pre-existing diseases covered from day one, pre and post hospitalization and medical expenses, cashless and paperless access. సో ఉంటుంది. ఒక వెబ్ నీతి పార్ట్నర్డ్ వెబ్ పోర్టల్ విత్ ప్రైవసీ పోర్టల్. బెనిఫిషరీస్ ఎవరంటే సోషల్ ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ ప్రకారం 8 crore రూరల్, 2 crore అర్బన్, 10 crore ఫ్యామిలీస్, 50 crore పీపుల్. నో లిమిట్ ఆన్ ఫ్యామిలీ సైజ్, నో లిమిట్ ఆన్ ఏజ్. వే టు గెట్ ట్రీట్మెంట్, ఆల్ పబ్లిక్ హాస్పిటల్స్ అండ్ ఎంపానల్డ్ ప్రైవేట్ హాస్పిటల్స్. హాస్పిటలైజేషన్స్ టు హ్యావ్ ప్రధానమంత్రి ఆరోగ్య మిత్రాస్ కూడా ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారు. పిఎంఏఎంస్ ఆరోగ్య మిత్రాస్. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది. ఇదే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద కొన్ని సబ్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. పిఎం సేహత్ అంటే ఏంటంటే సోషల్ ఎన్జిఓర్ ఫర్ హెల్త్ అండ్ టెలిమెడిసిన్. దీని ఇప్పుడు ఆల్ రెసిడెంట్స్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ఎలిజిబుల్ ఫర్ 5 lakh హెల్త్ ఇన్సూరెన్స్. ముందు కొంత తక్కువ మంది ఉంటుండ్రి. ఒకవేళ జమ్మూ కాశ్మీర్ బయట ట్రావెల్ చేసినా కూడా వాళ్ళు ఎలిజిబులే. ఆయుష్మాన్ సిఏపిఎఫ్ స్కీమ్, జాయింట్ ఇనిషియేటివ్ ఆఫ్ హోమ్ మినిస్ట్రీ అండ్ నేషనల్ హెల్త్ అథారిటీ. హోమ్ మినిస్ట్రీ అండ్ నేషనల్ హెల్త్ అథారిటీ ఇదన్నట్టు. సో ఆయుష్మాన్ సిఏపిఎఫ్ స్కీము, పిఎం సేహత్, సోషల్ ఎన్జిఓర్ ఫర్ హెల్త్ అండ్ టెలిమెడిసిన్ ఇలా అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే నేషనల్ హెల్త్ అథారిటీ, దీని కింద ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కిందనే నేషనల్ హెల్త్ అథారిటీ NHA. ఇది ఏంటంటే ఒక ఏజెన్సీ, దాన్ని తర్వాత ఏజెన్సీ నుంచి అథారిటీగా మారింది. ఇది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ PMJని ఓవర్సీ చేస్తుంది. ఆపరేషనల్ గైడ్లైన్స్, కొలాబరేట్ విత్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ IRDAI రన్నింగ్ వెబ్ ప్లాట్ఫామ్స్ ఎక్సెట్రా. నేషనల్ హెల్త్ అథారిటీ PMJY ఉంటుంది కదా, ఎలా రన్ అవుతుందో చూస్తుంది అన్నట్టు. ఇన్సూరెన్స్ కంపెనీస్తోనో IRDAIతోనో అంతా కొలాబరేషన్ అవుతుంది. ఇది అటాచ్డ్ బాడీ విత్ హెల్త్ మినిస్ట్రీ ఓన్లీ లుక్స్ ఆఫ్టర్ పార్లమెంటరీ మ్యాటర్స్ లైక్ రిప్లైయింగ్ క్వశ్చన్ అవర్ అవ్వకుండా చూసుకుంటుంది. NHN ఏమో డే టు డే ఫంక్షన్స్ చూసుకుంటుంది, డే టు డే. ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటాడు, సెక్రటరీ ఆఫ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేటస్తోన. ఎబో NHA వచ్చేసి గవర్నింగ్ బోర్డు. నేషనల్ హెల్త్ అథారిటీకి ఎవరు రిపోర్ట్ చేస్తుంది అంటే గవర్నింగ్ బోర్డు ఉంటుంది. ఈ గవర్నింగ్ బోర్డులో చైర్మన్ ఎవరు ఉంటారు దీనికి అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. మెంబర్స్ ఎవరంటే నీతి ఆయోగ్ CEO, NHA CEO, ఇంకా అదర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆఫీషియల్స్, ఎక్స్పర్ట్స్ ఉంటారు. స్టేట్స్కి కూడా రిప్రజెంటేషన్ ఉంటుంది గవర్నింగ్ బోర్డు రొటేషనల్ బేసిస్ మీద. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అంటే ఇది జస్ట్ కంప్యూటరైజేషన్ అన్నట్టు. స్టేట్ హెల్త్ ఏజెన్సీ కూడా ఉంటుంది. ఫండింగ్ ఎలా ఇస్తారు దీనికి అంటే స్పెషల్ కేటగిరీ స్టేట్స్ని అనుకో, యూనియన్ 90% ఇస్తుంది, స్టేట్ 10%, అదర్ స్టేట్స్ ఏమో 60-40 ఇలా అన్నట్టు. యూనియన్ టెరిటరీ వితౌట్ లెజిస్లేచర్ ఉంటాయి కదా, లడాక్ అండమాన్ ఏమో 100% సెంటరే. ఆయుష్మాన్ భారత్ PAY
హాస్పిటల్స్ పెడతాము మనం ఆస్పిరేషనల్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో అని కూడా చెప్పారు. హాస్పిటల్ కన్స్ట్రక్షన్ ఫండింగ్కి ఎక్కడ వస్తుంది అంటే పీపీపీ ద్వారా తీసుకుంటాము. పబ్లిక్ సైడ్ ఏమో ఫండింగ్ విల్ బి ప్రొవైడెడ్ యూజింగ్ హెల్త్ సెస్ ఆన్ ఇంపోర్టెడ్ మెడికల్ డివైజెస్. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంఐ కూడా వాడతామని. ఛాలెంజెస్ ఏంటంటే కోఆపరేటివ్ ఫెడరలిజం. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఏమంటే మా స్కీమ్ వాళ్ళదే బాగుంది, సో మేము ఇంప్లిమెంట్ చేయము సెంట్రల్ అని అట్లా. రాజస్థాన్ రైట్ టు హెల్త్ బిల్ ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ వర్కర్స్, స్మాల్ మార్జినల్ ఫార్మర్స్, అదర్స్. సో ఇలా నడుస్తుంది అన్నట్టు.